కర్నూలు కడప జిల్లా టీడీపీ నేతలతో ఇవాళ మధ్యాహ్నం సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు. కోట్ల కుటుంబాన్ని టీడీపీలో చేర్చుకునే అంశంపై కేఈ కుటుంబ సభ్యులతో చర్చించనున్నారు. మరోవైపు మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితోనూ సమావేశం కానున్నారు చంద్రబాబు. వీరిలో ఒకరిని కడప ఎంపీగా, మరొకరిని జమ్మలమడుగు అభ్యర్థిగా ప్రకటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ లైవ్ లో అందిస్తారు. రవిచంద్, లక్ష్మీదుర్గ ఈ మధ్యాహ్నం చంద్రబాబు తన నివాసంలో జమ్ములమడుగు పంచాయతీని తేల్చనున్నారు. జమ్ములమడుగు ఇష్యూ పార్టీకి తలనొప్పిగా మారింది. చాలా కాలం నుంచి కూడా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న జమ్ములమడుగులో ప్రస్తుతం ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. అయితే ఎమ్మెల్సీగా, విప్పుగా రామసుబ్బారెడ్డి ఉన్నారు. ఈ రెండు వర్గాలని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే పార్టీకి ఉంది. వీరిద్దరిలో ఒకరిని ఎంపీగా పోటీ చేయించాలి, ఒకరిని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని పార్టీ అధిష్టాన వర్గం అనుకుంటుంది. అయితే ఇద్దరు కూడా తాము ఎమ్మెల్యేలుగానే పోటీ చేస్తామని పట్టుబడుతున్న నేపథ్యంలో పార్టీ పెద్దల్ని రంగంలో దించి పలుసార్లు ఇరు వర్గాలతో చర్చలు జరిపినప్పటికీ ఎటువంటి మార్పు రాలేదు. ఇద్దరు అసెంబ్లీకే పోటీ చేస్తామంటూ పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో చంద్రబాబే స్వయంగా రంగంలో దిగి ఇద్దరిని కూడా ఒక రాజీ ప్రతిపాదన అయితే చేశారు. ఏదంటే దానిలో భాగంగా రామసుబ్బారెడ్డిని జమ్ములమడుగు అసెంబ్లీ అభ్యర్థిగా రంగంలో దించాలి, అదేవిధంగా మంత్రి ఆదినారాయణ రెడ్డిని కడప పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలో దించాలి. అయితే ప్రస్తుతం అక్కడ రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఆ ఎమ్మెల్సీ స్థానానికి రిజైన్ చేయాల్సి ఉంటుంది. అది ఒకవేళ కడప పార్లమెంట్ అభ్యర్థిగా కనుక ఆదినారాయణ రెడ్డి ఓడిపోతే ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని ఆదినారాయణ రెడ్డికి, రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ స్థానాన్ని ఆదినారాయణ రెడ్డికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు కూడా ఈ రాజీ ప్రతిపాదన అంగీకరించాయి. ఈరోజు చంద్రబాబు సమక్షంలో ఇరు వర్గాలు కూడా ఫైనల్గా చర్చలు జరిపి మీడియా సమక్షంలో ఈ ప్రతిపాదనని మీడియా ముందుంచే అవకాశం ఉంది. మరోవైపు కర్నూలు జిల్లా రాజకీయం కూడా రక్తి కట్టుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుని గత 15 రోజుల క్రితం కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాల పట్ల కోట్ల వ్యవహారంపై కూడా కేఈ వర్గం కినుకుతో వ్యవహరిస్తుంది. ఎందుకంటే కోట్ల సుజాతమ్మ డోన్ నియోజకవర్గంలో తిరుగుతుంది. డోన్ నియోజకవర్గం కేఈ కుటుంబానికి మొదటి నుంచి కూడా అక్కడ టీడీపీ తరఫున వారు కేఈ కుటుంబీకులు పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ రెండు వర్గాల మధ్య కూడా కొంత సమన్వయం అయితే లోపించింది. కోట్ల ఇంకా పార్టీలో అడుగు పెట్టకుండానే పార్టీపై పెత్తనం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కేఈ వర్గం చాలా తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలోనే కేఈ కుటుంబ సభ్యులు మొత్తం కూడా నిన్నే ఇక్కడ అమరావతి రాజధాని ప్రాంతానికి చేరున్నారు. చంద్రబాబును కూడా కలిశారు. కేఈ సోదరులు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కేఈ ప్రభాకర్, అదేవిధంగా డోన్లో పోటీ చేసి ఓడిపోయిన ప్రతాప్ కూడా కేఈ కృష్ణమూర్తితో కలిసి నేను చంద్రబాబును కలిశారు. ఒక 10 నిమిషాలు మాట్లాడిన చంద్రబాబు ఈ రోజు మరోసారి చర్చలు జరుపుతాము రమ్మని కూడా ఆయన్ని ఆహ్వానించడం కర్నూలులో జరుగుతున్న పరిణామాల గురించి చర్చిస్తారు. అయితే కడప, కర్నూలు సంబంధించిన ఈ నేతలతో ఈ సమావేశం తర్వాతనే ఒక క్లారిటీ వచ్చి వీటన్నిటికీ తెరపడే అవకాశం కనిపిస్తుందా రవిచంద్? ముఖ్యంగా చూస్తే ఇప్పుడు వరకు జమ్ములమడుగు విషయం అయితే పార్టీ ఇక తెరపడినట్టే అనిపిస్తుంది మనకు వస్తున్న సమాచారాన్ని బట్టి. కర్నూలు విషయంలో కొంత కాంప్లికేటెడ్ అయితే నెలకొని ఉంది. ఎందుకంటే కోట్ల వర్గం కావచ్చు, కేఈ వర్గం దశాబ్దాల తరబడి ఈ రెండు వర్గాలకి అక్కడ పడని పరిస్థితి అయితే ఉంది. వీరి తండ్రుల కాలం నుంచి కూడా రెండు వర్గాలకి ఆధిపత్య పోరాటం అయితే కర్నూలు జిల్లాలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో డోన్ విషయం కావచ్చు, అదేవిధంగా పత్తికొండ, ఈ 2 సీట్లు కేఈ కుటుంబం తమకు కావాలని కోరవచ్చు. అయితే డోన్ విషయంలో థ్యాంక్ యూ రవిచంద్.